ఈ గివేవేలో మీరు ఎలా పార్టిసిపేట్ చేయాలో నేను చెప్పబోతున్నాను ఈ వీడియోలో. సో వీడియో ఎండ్ వరకు చూడండి. హాయ్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఈ వీడియోలో మనం VR హెడ్సెట్ ని కస్టమైజ్ చేయబోతున్నాం. చలో, బేసిక్ గా ఈ వీడియోలో మనం హెడ్సెట్ ని అయితే తయారు చేయట్లేము. నా దగ్గర ఒక పాత హెడ్సెట్ ఉంది ఆల్రెడీ. అంటే నేను 5 years బ్యాక్ కొన్నాను అనుకుంటా ఇది, కానీ ఇది ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని వాడలేం. దానికి కారణం ఏంటంటే లాస్ట్ టైం నేను 3 years బ్యాక్ వాడాను అనుకుంటా. సో అప్పటి నుంచి దీన్ని పక్కన పెట్టడం వల్ల దీనికి ఉండాల్సిన కుషన్స్ ఇవన్నీ వెళ్ళిపోయాయి. కుషన్స్ అంటే ఇక్కడ ఒక స్పాంజ్ వస్తుంది, మనం ఫేస్ మీద పెట్టుకున్నప్పుడు కంఫర్ట్ గా ఉండడం కోసం. అవన్నీ వెళ్ళిపోవడం వల్ల అండ్ ఇది మన ఫేస్ కి సెట్ అవ్వదు, అంటే పడిపోతుంది. సో ఫిట్ అనేది అవ్వదు అనమాట. అందువల్ల దీన్ని వాడలేం. అయితే నేను ఏమనుకున్నానంటే దీన్ని వర్క్ ఎలా చేద్దాం. దీంట్లో బేసిక్గా మెకానిజం ఏమి ఉండవు, ఎందుకంటే ఆల్రెడీ బిల్డే వచ్చేసింది. దీని లోపల ఎలాంటి ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ పెద్దగా ఏమి ఉండవు. సో మనకి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. దీన్ని రిపేర్ చేద్దాం, జస్ట్ కుషన్స్ పెడదాం అని అయితే ఫస్ట్ అయితే అనుకున్నా. కానీ నాకు అనిపించింది దీన్ని యొక్క డిజైన్ అనేది మార్చేద్దామని. ఎలా అంటే నాకు ఫ్యూచరిస్టిక్ మూవీస్ ఇవన్నీ చాలా ఇష్టం. ముందు నుంచి మన ఛానల్ చూస్తుంటే మీకు తెలుసు కదా, మనకి అలాంటివి అంటే ఇష్టం. సో సైఫై థీమ్ ఇలాంటివి. దీన్ని అలా మార్చేద్దాం. ఎలా మార్చాలి ఏంటనేది పెద్ద ఏం ఐడియా ఆలోచించలేదు, ఇంకా ఇప్పుడు ఆలోచిస్తాం. నాకు ఇప్పటికి కూడా తెలియదు దీనికి ఉన్న హెడ్సెట్స్ ఇంకా వర్క్ అవుతున్నాయో లేదో. ఒకసారి చెక్ చేద్దాం, ఎందుకంటే దీని వైర్ కూడా మొత్తం ఖరాబ్ అయిపోయింది. వర్క్ అవుతుందని నాకైతే హోప్స్ లేవు. సో చెక్ చేద్దాం, తెలుస్తుంది కదా. మంచి విషయమే, ఖరాబ్ అవ్వలేదు ఇది. సో ఇది మనకు పనికి వస్తుంది, కానీ ఈ వైరే హాలత్ మంచిగా లేదు. మనం దీన్ని నీట్గా సెట్ చేస్తున్నాం. బేసిక్గా మనం కుషన్ తయారైతే చేస్తాం, కానీ అది మనకి కంఫర్టబుల్గా కూడా ఉండాలి. అంతే కొంచెం మెత్తగా ఉంటేనే మనకి ఈజీగా సెట్ అవుతుంది అండ్ అడ్జస్ట్ కూడా అవుతుంది కొంచెం మంచిగా ఫేస్ మీద సెటిల్ అవ్వడానికి. దానికోసం నా దగ్గర కొన్ని ఫోమ్ షీట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ థిక్ ఫోమ్ అనమాట. ఇది చాలా మంచి క్వాంటిటీ, అంటే చాలా లావుగా ఉంది. దీంతో మనం ఇయర్ పీసెస్కి అయితే కుషన్ తయారు చేసుకోవచ్చు అని అనుకుంటున్నా. చూద్దాం. ఇదే కాకుండా నా దగ్గర ఇంకొక వెరైటీ కూడా ఉంది, థిన్ షీట్స్. సో వీటితోటి మనం ఫేస్ పార్ట్కి అయితే ఇవ్వచ్చు అండ్ దీంతో మనం డీటెయిలింగ్స్ కూడా యాడ్ చేయొచ్చు. వీటిని అయితే వాడదాం. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇయర్ పీసెస్ని అయితే తయారు చేద్దాం. వాటికి కట్టర్ తీసుకొని కట్ చేద్దాం. సో మీరు కూడా నన్ను చూసి కట్టర్ వాడితే సేఫ్గా కట్ చేయడానికి ట్రై చేయండి. డేంజర్. ఒక సర్కిల్ డ్రా చేసుకుందాం. ఈ సర్కిల్ విధంగా ఏదైతే మనకి ఇయర్ పీస్ షేప్ సైజ్ ఎంత ఉందో ఆ సైజ్ ఎగ్జాక్ట్గా వచ్చేలాగా రఫ్లీ మెజర్ చేసుకొని వాటిని కట్ చేసి మనం మన VR హెడ్సెట్కి స్టిక్ చేసేసాం. అంతే. ఈ మార్కింగ్ ప్రకారంగా ఈవెన్గా వచ్చేలాగైతే కట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. స్లోగా మనం ఎంత టైం ఇస్తే అంత బాగా కట్ అవుతుంది, లేదంటే బిస్కెటే. సో ఇలా రఫ్గా అయితే కట్ చేసాం. మరీ ప్రాపర్గా ఏం లేదు, మేనేజ్ చేద్దాం. ఈ మధ్యలో పార్ట్ కూడా కట్ చేసేద్దాం. ఒకటైతే ఫినిష్ చేసాం, ఇలాంటి పీస్ ఇంకోటి కూడా కట్ చేద్దాం. అండ్ ఇప్పటి వరకు చేసిన ప్రాసెస్ మొత్తాన్ని మళ్ళీ రిపీట్ చేయడమే. ఇప్పుడు కట్ చేసిన పీసెస్ బాగున్నాయి, కానీ చాలా రఫ్గా ఉన్నాయి. ఫినిషింగ్కి తీసుకొద్దామని శాండ్ పేపర్ మీద గ్రైండ్ అయితే చేద్దాం, అంటే అదే రబ్ అయితే చేద్దాం. దానివల్ల మనకి స్మూత్ ఎడ్జెస్ వస్తాయి, నీట్ ఫినిషింగ్ కూడా వస్తుంది. చేద్దాం. చలో. చూడడానికి చాలా బెటర్ ఉంది అండ్ ఫినిషింగ్ కూడా వచ్చింది. దీన్ని మనం ఇప్పుడు డైరెక్ట్ స్టిక్ చేసేస్తాం. ఇలా ఐ పీస్ని కూడా కట్ చేసుకున్నాం. దీన్ని కూడా మనం నీట్ ఫినిషింగ్ ఇచ్చేసాం. ఇప్పుడు స్టిక్ చేసేద్దాం. అవుతుంది. చలో. ఒక్క నిమిషం, నా స్కెచ్ బుక్ తెచ్చుకుంటా. స్కెచింగ్ వచ్చేసి సైఫై ఫ్యూచరిస్టిక్గా కనిపించేలాగా చేద్దాం అనేది నా ఐడియా. అండ్ అంతేకాకుండా VR ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉంటుంది. సో మన దగ్గర ఉన్న మెటీరియల్స్ తోటి ఈజీగా రీబిల్డ్ చేసేలాగా
ఆలోచించడానికి అయితే ట్రై చేస్తున్నా. ఎక్కువ పెడితే బల్క్ అయిపోతుంది, అంటే ఇంకెక్కువ వెయిట్ ఎక్కువ పెరిగిపోయి మనం హెడ్కి పెట్టుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. సో వీలైనంత వరకు లైట్ వెయిట్గా రావాలి అండ్ డిజైన్ మొత్తం మారిపోవాలి, చూడడానికి సెట్ ఉండాలి. డ్రాయింగ్ని వీలైనంత చిన్నగా డ్రా చేయడానికి అయితే ట్రై చేస్తున్నా, ఎందుకంటే అవసరం లేదు, మనకి ఒక బేసిక్ ప్లాన్ అనేది తెలిస్తే. అండ్ ఫ్యూచరిస్టిక్ థీమ్ అనుకున్నాం కాబట్టి ఎలక్ట్రానిక్ డివైజెస్ అవి ఇవి అన్ని దానికి సెట్ అయి ఉన్నలాగా, అంటే కాంపోనెంట్స్ అన్నిటితోటి అది ఎక్కువ ఫ్యూచరిస్టిక్గా, అంటే చాలా విధాలుగా వర్క్ అవుతుంది, చూడడానికి కాంప్లికేటెడ్గా రెట్రో ఫ్యూచరిస్టిక్ స్టైల్ అని చెప్తా. ఎందుకంటే ఒకప్పటి కాలంలో ఉన్న గ్యాజెట్స్ ఎలా ఉంటాయో అక్కడ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని చేస్తున్న డిజైన్ ఇది. సో రెట్రో ఫ్యూచరిస్టిక్ డిజైన్ అనుకోవచ్చు. అండ్ ఇలాంటి ఐడియాస్ నాకు ఎక్కడి నుంచి వస్తాయంటే, మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న సైఫై ఫిలిమ్స్, ఇంగ్లీష్ ఫిలిమ్స్లో చాలా వరకు ఇలాంటివి చూపిస్తుంటారు, వాటి దగ్గర నుంచి తీసుకున్న ఇన్స్పిరేషన్ అనుకోండి. ఇలా అయితే మనం మీద స్కెచ్ చేసుకుంటున్నాం. నాకైతే చాలా నచ్చింది, ఎందుకంటే నేను ఒక డిజైన్ అనుకున్నాను, దానికి దగ్గరలో అయితే వచ్చింది ఇది. అండ్ చేయడం కూడా చాలా ఈజీ అనుకుంటున్నా. ఇప్పుడు చేసేద్దాం. అంతకన్నా ముందు ఇంకా ఫోమ్ షీట్స్, ఫస్ట్ మీకు చూపించిన ఫోమ్ షీట్స్ గుర్తున్నాయి కదా, తిన్నవి, ఆ షీట్స్ తోటి డిజైన్ చేద్దాం. ఎందుకంటే ఇవి రెండు కలిపితే మనకి లైట్ వెయిట్గా వస్తుంది. ఇదే కాకుండా మనం చేసిన డిజైన్లో స్పెషల్లీ నేను ఎల్ఈడి లైట్స్ కూడా పెట్టాలి అని అనుకున్నా. అందుకోసం డ్రాయింగ్లోనే, డిజైన్లోనే ఆ ప్లేసెస్ అన్ని డిజైన్ చేసుకున్నా. ఇవన్నీ మీకు ముందు వీడియో తెలుస్తాయి, ఎక్కడ పెట్టాను ఏంటి అని. ఇంకా స్టార్ట్ చేద్దాం. యాక్చువల్ వీడియో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, మనం తయారు చేద్దాం. చలో ఫస్ట్ అయితే ఈ పార్ట్ని అయితే రీబిల్డ్ చేసుకుందాం. అంటే ఏం లేదు, ఇది ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఉంది, దీని మీదనే మనం కార్డ్బోర్డ్ స్టిక్ చేసుకొని ఒక లేయర్ అయితే తయారు చేసుకుందాం టోటల్గా. సో అలా స్టిక్ చేసినప్పుడు మనకి మిగతావి స్టిక్ చేయడం కోసం ఈజీగా కూడా ఉంటుంది, అండ్ పెయింట్ చేయడానికి కూడా ఈజీ అవుతుంది. కార్డ్బోర్డ్తో చేద్దాం. నేను ఏం కార్డ్బోర్డ్ వాడబోతున్నాను అంటే బ్రౌన్ కార్డ్బోర్డ్. మ్యాక్సిమం మన వీడియోస్లలో అది ఎక్కువ వాడుతూ ఉంటా, మీకు తెలుసు అది. ఈ కార్డ్బోర్డ్ని దీనికి ఎగ్జాక్ట్గా రావాలంటే మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుందాం. ఇలాంటివి 2 పీసెస్ తయారు చేసుకొని మనం ఇయర్ పీస్కి అయితే ఇలా సెట్ చేసేసుకుందాం బ్యాక్ సైడ్ బయటికి. ఇలా కార్డ్బోర్డ్తో మొత్తం ఫిల్ అయితే చేసుకున్నా. ఇప్పుడు మనం వీటి మీద మనకు కావాల్సిన డిజైన్, మనం అనుకున్న డిజైన్ ఏదైతే ఉందో అదంతా చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఇప్పుడు నుంచి చేసేవన్నీ జస్ట్ కార్డ్బోర్డ్ కాకుండా ఫోమ్ కూడా వాడదాం, దానివల్ల లైట్గా ఉండడానికి ఉంటుంది. అండ్ ఇంకొక విషయం చెప్పడం కూడా మర్చిపోయా, దీని లోపల లైట్స్ కూడా ఫిల్ చేయాలి మనం. ఎందుకు అంటే జస్ట్ లుక్ పర్పస్ అంతే. ఇక్కడ మనం చూసుకుంటే ఈ డిజైన్లో మనం ఫ్రంట్ వేసిన ఈ పార్ట్ మొత్తాన్ని ఇప్పుడు తయారు చేయడానికి ట్రై చేద్దాం. ముఖ్యంగా ఈ డిస్ప్లే, ఒక టీవీ డిస్ప్లే లాగా డిజైన్ చేశాను కదా, ఆ పార్ట్ని అయితే ఫస్ట్ తయారు చేద్దాం. ఓకే, లైట్స్ ఇవన్నీ అయితే ఫిట్ చేసేసా. వీటన్నిటిని ప్లేస్ చేయడం కోసం డిజైన్ అయితే రెడీ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఫోమ్ తోటి ఇంకా డిజైన్స్ యాడ్ చేసి, డిజైన్స్ అంటే ఇంకా డిఫరెంట్ పార్ట్స్ ఉన్నట్టు వాటి రెప్లికా లాగా తయారు చేయాలి. తయారు చేసి మనం ఎంతో లైట్స్ ఫిట్ చేసుకున్న పార్ట్స్ మొత్తాన్ని దీని మీద స్టిక్ చేసేసుకుంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. అండ్ తర్వాత దీన్ని నీట్ ఫినిషింగ్ ఇచ్చుకొని పెయింట్ చేయాలి.
ఎంతవరకు మార్చగలను అంతవరకు అయితే మార్చేసా. అండ్ ఇప్పుడు చూడడానికి బాగుంది. ఇప్పుడు మీకు అంతగా నచ్చకపోవచ్చు, మేబీ నచ్చచ్చు. దీన్ని కలర్ చేసిన తర్వాత మీరు నమ్మరు, సెట్ ఉంటుంది. పెయింటింగ్ అయితే చేద్దాం యాక్రిలిక్స్ పెయింట్స్తో. కానీ నేను కొంచెం ఫాస్ట్ అవ్వడం కోసం అని చెప్పి స్ప్రే పెయింట్ అయితే ఫస్ట్ చేసేస్తా. ఒక కలర్ తీసుకొని బ్లాక్ తోటి ఒక మంచి 1 లేయర్ మొత్తం వేసేసి తర్వాత మిగతా కలర్స్ అన్నిటిని అక్రిలిక్ కలర్స్ బ్రష్ తోటి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. చలో. Hours later. మళ్ళీ మన కొత్త స్టూడియోకి వచ్చేసాం. సో యాక్చువల్గా ఇలా అయితే మనం తయారు చేసాం. ఈ వీడియోలో పెద్దగా మీకు నేను చూపించింది ఎలా తయారు చేద్దామని అయితే కాదు, దీన్ని నేను డిఫరెంట్గా మారుద్దామని అయితే అనిపించింది అనమాట. సో మార్చేసాం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే, మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం. ఓకే, ఈ గివ్ అవే కాంటెస్ట్లో మీరు పాల్గొనాలంటే మీరు చేయాల్సిన పని ఏం లేదు. అప్పుడే లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కామెంట్ చేయమని చెప్పి, కానీ కామెంట్ చేయడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నాకు. అది సెలెక్ట్ చేయడం కూడా ఇబ్బందిగా ఉంది. నేను మీకు ఒక లింక్ ఇస్తున్నాను, అది కామెంట్లో పిన్ చేసి పెడతా. అండ్ నా బయోలో కూడా ఇస్తానమాట ఆ లింక్ని. ఆ లింక్లోకి వెళ్ళి ఒక ప్రాసెస్ ఉంటుందో ప్రాసెస్ చేస్తే మీరు ఈ గివ్ అవేలో పాల్గొన్నట్టే. సో ఇదంతా మీకు వెడ్నెస్డే మార్నింగ్ 10 o'clock వరకు అయితే ఓపెన్ ఉంటుంది ఆ లింక్. అప్పటి లోపల ఎంతమంది అది ఎంటర్ ఇస్తే అంత మందిని సెలెక్ట్ చేసుకుంటా. అండ్ దాంట్లో నుంచి లక్కీగా ఒకరిని సెలెక్ట్ చేసుకుంటుంది ఆ సైట్. సో ఇవన్నీ ఈజీగా ఉంటుందని చెప్పి, అండ్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి కూడా నాకు ఈజీగా ఉంటుందని చెప్పి ఈ ప్రాసెస్ అయితే చేస్తున్నా. సో మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే చూడండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. అరే చాలా రోజులు అవుతుందిరా చూడక, మస్తుంది. కానీ 2-3 days తర్వాత బోర్ వచ్చేస్తుంది రా దీంతో మనకి, అందుకనే వాడం. చాలా రోజుల తర్వాత వాడుతున్నాం కాబట్టి మంచిగా ఉంది. నిజంగా వాటర్లో ఉన్నట్టే ఉందిరా, ఇంత పక్క నుంచి పోతుందిరా. వాటర్ వాడు ఎందుకు ఇది? ఓ దీంతో అయిపోయింది ఇంకా మనకు పని. సో ఇప్పుడే మా టీమ్మేట్స్ నాకు చెప్పారు దీని మీద మనం నెక్స్ట్ వీడియో అయితే చేయబోతున్నాం. అంటే యాక్చువల్గా ఎక్వేరియం సెటప్ చేయబోతున్నాం, చిన్న సైజ్ ఎక్వేరియం. దీన్ని ఎలా మారుస్తా ఏంటనేది ఇంకా ఆలోచించలేదు. సో నెక్స్ట్ వీడియో సాటర్డే వస్తుంది, అది ఎక్వేరియం మీద. రెడీగా ఉండండి. ఈరోజుకి ఇంతే, బాయ్ బాయ్.